హలో అండి. ఈరోజు ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేయండి కొంచెం. అది వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అయితే వేయండి. వేసిన తర్వాత కొంచెం వేగాలి. బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేయండి. వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. బాగా నీట్గా సన్నగా కట్ చేసుకోండి. అవైతే వేయండి. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేయండి. బాగా వేయించండి. అది సిమ్లో పెట్టుకొని అయితే వేయించండి, లేదంటే కొంచెం అడుగుంటుతాయి ఆనియన్స్. అవి వేగిన తర్వాత నీట్గా ఈలోపు మనం ఏం చేస్తామంటే కొంచెం చింతపండు అనేది కొంచెం సాల్ట్ అయితే వేయండి. వేసిన తర్వాత మంచిగా నీట్గా అయితే కలుపుకోండి. లేదంటే అది ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు ఎందుకు వేయమన్నానంటే తొందరగా వేగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టమాటో, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మంచిగా 2 అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ 4 కట్ చేయండి. టమాటోస్ 2, పచ్చిమిర్చి కూడా ఒక 4 అయితే కట్ చేసుకోండి. నీట్గా వేయించండి. వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అయితే వేయండి. వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేయండి. నేను వేసింది ఏంటంటే కారము, ఇది సాంబార్ కారం అన్నమాట. దీంట్లో అన్నీ ఉంటాయి. అంటే మనం వెల్లుల్లిపాయలు అవి వేస్తాం కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి అయితే వేయండి. వేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకోండి. ఈలోపు ఏం చేస్తారంటే మీరు ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకొని పక్కన ఒలిచి పెట్టుకోండి. నేనైతే ఇది వేయించిన తర్వాత అదే పనిలో ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఉప్పు, కారం అది వేస్తాం కదా, అవి మంచిగా పడుతుంది టమాటాకి అనేది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అయితే 1 కప్పు తీసుకున్నాను నేను. అవి మంచిగా మగ్గే వరకు, చింతపండు మగ్గే వరకు, అంటే నీట్గా పులుసు అనేది బాగా మగ్గాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఈలోపు ఎగ్స్ అనేది మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ 2 కప్పులు వాటర్ అయితే వేయండి. నేను ఇక్కడ 2 కప్పులు అయితే వేసాను. ఇంకొక కప్పు వేసుకోండి. ఎందుకంటే పులుసు సరిపోయేలాగా చూసుకోండి. ఉప్పు, కారం అనేది చూసుకున్నాకే వేసుకోండి. 2 కప్పులు అయితే వేసాను నేను. నెక్స్ట్ ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అయితే దీనిలో అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది పులుసు. ఎండాకాలం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైలు ఇవి తినలేకపోతే ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసారా, కొత్తిమీర అయితే చల్లుకున్న తర్వాత మీరు గిన్నెలోకి అయితే తీసుకోండి. చాలా బాగుంటుంది అసలు. ఎగ్స్ అనేది ఈ మధ్య ఎగ్స్ బాగుంటలేదు, అందుకే అలా వచ్చేసినాయి అనమాట. చూసారా, చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే వేసుకోండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, చూసారా గుడ్లన్నీ ఎలా వచ్చేసినాయి. డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.